సెకండ్ లెసన్ బతుకు గంప. ఈ బతుకు గంప పాఠాన్ని ఎవరు రాశారంటే మూలింటి చంద్రకళ. చంద్రకళ అనే ఆమె ఈ బతుకు గంప అనే పాఠాన్ని రచించడం జరిగింది. మరి ఈ పాఠం యొక్క ఉద్దేశం ఏంటి? ఈ బతుకు గంప పాఠం యొక్క ఉద్దేశం మానవ జీవితంలో కష్ట సుఖాలు అనేవి ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. మనకు ఉన్నంతలోనే తృప్తిగా జీవించాలి. అలాగే తోటివారికి చేయూతనందించాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడమే ఈ పాఠ్యం యొక్క ఉద్దేశం. ఈ బతుకు గంప అనే పాఠంలో మనకి ఇక్కడ బొమ్మ ఇచ్చారు. ఇతరులకు సహాయం చేస్తూ ఉన్నటువంటి బొమ్మ. ఇక్కడ టంగుటూరి ప్రకాశం గారు ఇవి ఇచ్చడం జరిగింది. ఈ మొత్తంగా ఈ పాఠ్యాంశం యొక్క ఉద్దేశం ఏంటంటే కష్ట సుఖాలు ఉంటాయి. కష్టాలు వచ్చినప్పుడు మనం ధైర్యంగా ఉండాలి. ఉన్నదానిలో సాటిస్ఫాక్షన్గా బతకాలి. తోటి వారికి కూడా మనం హెల్ప్ చేయాలి. మనిషికి మనిషే తోడు, మానవత్వమే జీవిత పరమార్థం అని చెప్పడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ మూలింటి చంద్రకళ గారు మన బతుకు గంప పాఠ్యభాగ రచయిత్రి మూలింటి చంద్రకళ గారి గురించి తెలుసుకుంటే, ఈ చంద్రకళ గారు ఏంటంటే నిరుపేదల జీవిత వాస్తవాలను కథా వస్తువుగా తీసుకొని రచనలు చేసినటువంటి కథా రచయిత్రి మూలింటి చంద్రకళ గారు. ఈ చంద్రకళ గారు ఏంటంటే ముఖ్యంగా పేదవాళ్ళనే మెయిన్గా కథా వస్తువుగా తీసుకొని రచనలు అనేవి చేస్తూ ఉంటారనమాట. చంద్రకళ గారు మరి ఎక్కడ జన్మించారంటే ఈమె చిత్తూరు జిల్లా అరగొండలో ఈమెన జన్మించారు. రాజగోపాల్, విమలమ్మ వీరి తల్లిదండ్రులు. చిత్తూరు జిల్లా అరగొండలో చంద్రకళ గారు జన్మించింది. చిత్తూరు జిల్లా, ప్రాంతం పేరు అరగొండ. తల్లిదండ్రులు వచ్చేసరికి గోపాల్ అనే ఆయన తండ్రి, తల్లి విమలమ్మ వీరి పేరెంట్స్ అనమాట. భర్త రామకృష్ణ. చంద్రకళ గారి భర్త ఎవరంటే రామకృష్ణ గారి సహకారంతోనే, ఆయన భర్త రామకృష్ణ గారి సహకారంతో ఈమె కథలు, కథానికలు రాశారు. అందులో ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ ముఖ్యమైనవి. ఆమె రచించినటువంటి రచనలు, కథలు, కథానికలు వాళ్ళ భర్త సహకారంతో రాసిన రచనలు ముఖ్యమైనవి. ఒక ప్రయాణం, బతుకు గంప, ఒక రైతు కథ. వీటితో పాటు భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలకు రేడియోలో ప్రసంగ వ్యాసాలు రాశారంట. ఈమె రామకృష్ణ గారి అత్తగారి కథలు, భానుమతి రామకృష్ణ గారి అత్తగారి కథలకు, మునిమాణిక్యం నరసింహారావు గారి కాంతం కథలు. కాంతం కథలు అంటే మనకి ఎవరు గుర్తుకు రావాలి? మునిమాణిక్యం నరసింహారావు గారు గుర్తుకు రావాలి. వాళ్ళ యొక్క కథలకు ప్రసంగ వ్యాసాలు రాశారంట. ప్రస్తుత పాఠ్యభాగం ఆమె కథల నుండి స్వీకరించబడింది. ఇది మనకి బతుకు గంప పాఠ్యాంశం యొక్క రచయిత్రి పరిచయం. సో hope you all like this video.